మల్టీ బ్యాగర్ స్టాక్స్. సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. మనకంటే ముందు పట్టుకుంటుందా? ఆ డేటా ఇస్తుందండి. ఇస్తుందా? ఇస్తుంది. మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక ఇచ్చాను, ఒక టాస్క్ ఇచ్చా, నాకు 3 ఏళ్లలో ₹1 కోటి కావాలండి. అంటే ఒకటే అండి, 3 ఏళ్లలో ₹1 కోటి అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి, చేయాలి ఆఫ్ కోర్స్ చేయాలి కదా. సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి. దానికి తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. సో అలా వెళ్తే డెఫినెట్గా చేయొచ్చండి. ఆఫ్ కోర్స్. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా. అంతేగా. అదే మల్టీ బ్యాగర్ని పట్టుకుంటుందా అది మనకంటే ముందు? అంటే ఇండికేషన్స్ ఇస్తుందండి. అచ్చా. ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్, సపోజ్ మీకు ఎలాగా, నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్లో ఉంది, ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. అచ్చా. లేదు మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫామ్ చేస్తుంది, సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది, ఇలాంటివి మనకి తొందరగా ఇస్తుంది కాబట్టి మనం ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయొచ్చండి. వీ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. అది సో మరి ఏ చెప్పింది కదా అని కళ్ళు మూసుకొని కొనకూడదండి, కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది. అట్లా అప్పుడు ఏం చేయాలి? అట్లా కొనకూడదండి. అప్పుడు ఏం చేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా. ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏని కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా ఏని కూడా. డేటా పుల్ చేసుకుంటది కదండి. అంతే, అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది కదా. సో దాన్ని మాయ చేయడం కూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది కదండి, అది మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్కి వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే మనకి బయర్స్ వాల్యూమ్స్ జరుగుతాయి, ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్స్ జరుగుతున్నాయి, బయింగ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. సో అవి వాళ్ళు మంత్లీ 1,500, 2,000 తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ అట్లా ఏం లేదండి, మనకి చూసుకొని తీసుకోవడం. ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది, మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ మినిట్లో ఆర్డర్ పడింది, ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి, మినిట్ టు మినిట్ డేటా. ఆ లేటెన్సీ ఎంత ఉంది, 30 seconds 40 seconds ఉందనుకోండి, టెక్నికల్గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ. మీకు 1 minute ట్రేడ్స్ చేస్తారు కదండి, మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, 15 minutes చేసేవాళ్ళు ఉంటారు, 5 minutes, 3 minutes, 1 minute చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ 1 minute ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో, మూమెంట్ వస్తుంది, మూమెంటం బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి, 45 seconds ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా. సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. అట్లా. సో ఏఐ అడిగితే అవి కూడా ఇచ్చేస్తాయి. ఒక టాప్ 3 టూల్స్ ఇవి నాకంటే ఇచ్చేస్తాయి, సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అట్లా, అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే సార్, నేను అడగడం మర్చిపోయా. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా, మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్? చూడొచ్చా మేము ఒకసారి? మందికి చెప్తున్నా కదా, ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది. 4,14,36,36,000. ఓ మై గుడ్నెస్. కానీ ఇదంతా కలిపి 5 స్టాక్స్ సార్ మొత్తం? అవునండి. అదేలా సార్, ఒక దాంట్లోనే ₹1 కోటి పెట్టారు, అట్లా పెట్టొచ్చా? అంటే ఒకటండి, నేను 4 కోట్లు అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇక్కడ. అంటే ఒకటండి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు రిజల్ట్ సీజన్, మనం రిజల్ట్స్ ఓరియంటెడే కొన్నాం. సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో రిజల్ట్స్ అవగానే మనం అమ్మేస్తాం. అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకుని మనం సంవత్సరాలు మనం. అంటే ఒక్క మాట సార్, వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అది అందరూ బాగా, మీరే చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏఐని వాడి ఏ తెలుస్తుంది అన్నారు కదా.
ఏం లేదు సార్ తెలిసే ఛాన్స్ లేదంటారా అయితే? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా. మరి 5 స్టాక్సా? అవునండి. ఓ మై గాడ్, ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ కాదండి, ఇవి రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి. ఓకే మార్కెట్ పడింది, ఓకే అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి, రిజల్ట్స్ అవగానే మూమెంటమ్ ఓకే మనకి అనుకున్న ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే మళ్ళీ అంటే ఒకటి సార్, అంటే మీతో డిస్కస్ చేసలేదు. సో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన. నేను అడిగాను ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే, ఏందబ్బా స్టాక్ మార్కెట్లో ఎప్పుడో పడేసాను డబ్బులు, అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి, అంతే తప్ప నేనేం సడన్గా కోట్లు ఏం నేను చేయలేదు, స్టాక్ మార్కెట్లో అయిందని చెప్పారు. అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది, డబ్బులు వస్తాయి అనేది మామూలుగా, అంటే నిఫ్టీ 50లో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులు వస్తాయి అనేది బేసిక్గా అందరికీ ఉన్న ఆలోచన. మరి మీరేంటి ఈ కొత్త ఆలోచన, అంటే మీరు అట్లా చేయరా? అంటే ఇక్కడ ఒకటి అండి, రెండు. ఫస్ట్ మీరు అడిగింది స్టాక్ మార్కెట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఓ ఓకే, ఇప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు, ఎప్పుడో కొన్నాను వదిలేశాను. అవును, ఎస్ అవునా. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం వల్ల, ఇప్పుడు మంచి స్టాక్స్ కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి, పెట్టుకోవాలి, వదిలేయాలి. అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం, ఎవ్రీ మంత్ చూస్తుంటాం, రోజు చూస్తాను, మ్యూచువల్ ఫండ్స్ కూడా రోజు. సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని ఆలోచనలు వస్తుంటాయి, ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము, ఇలా జరుగుతుంటది ఒకటి. రెండు ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి. అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్, రైట్. ఒక లాంగ్ టర్మ్ నాకు 10 years పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్, సో మెనీ అప్స్ ఉంటాయి, ఒక 1 year లో డౌన్ ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ ఏదో సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి. సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం. ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి, ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.